తర్వాత అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. ఇక చదువుకొని సరిగ్గా పరీక్షలు రాసే ముందు తను రాశాడు, పాస్ అయ్యాడు. డబ్బులు లేక చివరి క్షణంలో కోచింగ్ తీసుకోలేక తను డ్రాప్ అయిపోయాడు. తరువాత ఇక ఇంట్లో ఖర్చులు ఎక్కువయ్యాయని, నాకు సహాయంగా చేయూతగా ఉండాలని, రవిని మౌనికని చదివించాలని తను పట్టుదలతో అలాగా డ్రైవర్ కింద చేరాడు అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని అప్పుడే ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు డబ్బులుండుంటే ఈయన కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యేవాళ్ళు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత మీనా అయితే కూరగాయలకని మార్కెట్కి అయితే వెళ్తుంది. కూరగాయలకని మార్కెట్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మార్కెట్లో స్నేహితురాలు ఎదురుపడుతూ ఉంటుంది మీనాకి తన భర్తతో కలిసి. అప్పుడే ఇక ఎలా ఉన్నావే అని తన స్నేహితురాల్ని అడుగుతూ ఉంటుంది మీనా. నేను బాగానే ఉన్నాను మీనా, నువ్వెలా ఉన్నావో? పెళ్ళైపోయినట్టుంది, నీ భర్త ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటే, నా భర్త కారు డ్రైవర్, సొంత కారు ఉంది, దానికి డ్రైవర్ కింద ఉంటారు అని అంటూ చెప్పుకొస్తుంది మీనా. తర్వాత మీనా ఫ్రెండు అయితే, ఈయన మావారు, ఆయన పోలీస్ ఆఫీసర్లకి కోచింగ్ ఇస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది తన స్నేహితురాలు. అవునా, కోచింగ్ ఇస్తారా? సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని అంటూ ఉంటే, సారేంటమ్మా, అన్నయ్యను చెప్పు, నీకేం డౌట్ ఉంటే నేను ఆ డౌట్ ఏంటో తీరుస్తాను అని అతను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, ఏం లేదన్నయ్య, ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకొని అన్ని పరీక్షలు రాశారట, అన్నిట్లోనూ పాస్ అయ్యారు. కానీ కోచింగ్ తీసుకోవడానికి ఆయన దగ్గర డబ్బు అనేది లేదు. అందుకని ఆయన కోచింగ్ తీసుకోకుండా ఆయన కళని నెరవేర్చుకోకుండానే డ్రైవర్గా చేస్తున్నారు. ఇప్పుడేమన్నా ఆయనకి అవకాశం దొరుకుతుందా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే, ఎందుకు దొరకదమ్మా, తప్పకుండా అవకాశం ఉంటుంది, కానీ డబ్బులైతే ఖర్చు అవుతాయి అని అంటూ ఉంటే, ఆ మాట విని మీనా అయితే, మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అన్నయ్య, అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ తర్వాత ఈ విషయాన్ని సత్యానికి చెప్తుంది. అప్పుడే ఇక సత్యం అయితే, అంటే ఇప్పుడు వాడు కోచింగ్ తీసుకుంటే పోలీస్ ఆఫీసర్ అవుతాడమ్మా అని అనగానే, అవుతారంట మావయ్య, కానీ దానికి 1,00,000 రూపాయలు కావాలంట అని అనగానే, అప్పుడే 1,00,000 రూపాయల, మొన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాడి కారు విడిపించాను, అలాగే ప్రభావతి నగలు విడిపించాను, ఇప్పుడు 1,00,000 రూపాయలంటే సర్లేమ్మా, నేను ఎలాగ చూస్తానులే అని అంటూ ఉంటారు. అప్పుడే శివ వాళ్ళిద్దరి మాటలు విని, అక్క, నాకు తెలిసిన నా స్నేహితుడు గుణ ఉన్నాడు, అతను వడ్డీకి డబ్బులు ఇస్తాడక్క, అతన్ని అడుగుదాం అని అంటూ ఉంటాడు శివ. సరేరా అని సత్యాన్ని తీసుకొని ఇక శివ గుణ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక సత్యంకి గుణ అయితే శివ చెప్పడంతో 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ 1,00,000 తీసుకువెళ్ళి బాలు కోచింగ్కి కడతారు. కానీ ఈ విషయాన్ని ప్రభావతికి, రోహిణికి, అందరికీ కూడా ఎవ్వరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. తరువాత ఇక బాలు అయితే కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఒప్పుకొని పోలీస్ ఆఫీసర్గా కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు. అది అలా 6 నెలలు అయితే జరుగుతుంది. 6 నెలల తర్వాత కోచింగ్ అయితే అయిపోతుంది. కోచింగ్ అయిపోయాక లెటర్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ లెటర్ నెల రోజులైనా రాదు. ఇక బాలు అయితే, నాకు తెలుసు, నేను దురదృష్టవంతుణ్ణి, నాకెందుకు జాబ్ వస్తుంది అని బాలు అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు బాధపడడం చూసి మీనా అయితే, భగవంతుడా, ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు, మేమేం అన్యాయం చేశామని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది. అలా తలుచుకుంటూ ఉన్నప్పుడే లెటర్ అయితే వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత బాలు అయితే లెటర్ తీసుకుంటాడు. ఇక మీనాని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. సాధించం మీనా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యం అయితే, లెటర్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. వచ్చింది నాన్న, లెటర్ వచ్చింది, మేము సాధించాము అని అంటూ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. బాలు, ఏంటి, ఏమొచ్చింది, ఓ తెగ ఆనందపడిపోతున్నారు, తెగ సంబరపడిపోతున్నారు, ఏంటది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక చెప్పండి మావయ్య అని అంటూ ఉంటుంది మీనా.
బాలు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ రోజు నుంచి బాలు కారు డ్రైవర్ కాదు, పోలీస్ ఆఫీసర్ అని అనడంతో రోహిణి, మనోజ్, ప్రభావతి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. కారు నడుపుకునే వీడు, డ్రైవర్గా ఉండే వీడు పోలీస్ ఆఫీసర్ ఏంటి అని అనగానే అప్పుడే మనోజ్కి, రోహిణికి లెటర్ చూపిస్తుంది మీనా. అవునమ్మా, వీడు నిజంగానే ఎస్ఐ సెలక్షన్ అయ్యాడు అని మనోజ్ అయితే చెప్తాడు. అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.